మార్నింగ్. హాయ్ ఫ్రెండ్స్, యూట్యూబ్లో ఉన్న వాళ్ళకందరికీ రైతే రాజ్యం కావాలనుకుంటే ఈ వీడియోను మీరు ఖచ్చితంగా చూడాలి. ఈ వీడియో చూడాలంటే కొన్ని సమస్యలు గిట్ట వినాల్సిన అవసరం మనకు ఉంది. అమ్మ నాయన ఎంత కష్టపడుతుంటారు అనేది ముఖ్యంగా గమనించుకోవాలి. ఎవరమైనా సరే, నువ్వు కానీ నేను కానీ ఇంకొకరు కానీ మన అమ్మ నాయన విలువ మనకి ఏదో తెలియాలనుకుంటే మనం వాళ్ళు చేసే పనిని గ్రహించాలి. ఏదో వీడు వాడు ఇల్లుగాడు మల్లిగాడు పిలిస్తే సోపతితో వాడు ఆష్టం మాకు చేసారు ఇద్దరు ముగ్గురు సోపతి దొరకపోయి సోపతి తీసుకుపోయి నాశనం పట్టించుకుంటారు తప్ప పైకి రానియలే. కనుక మనం ఏదైతే పని చేస్తామో ఆ పని చేసుకుంటూ అమ్మ నాయన చేసే పనిని గ్రహించుకుంటూ మన కాళ్ళ మీద మనం నిలబడడం నేర్చుకోవడమే మన లక్ష్యం. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఈ మధ్యలో చిన్న చిన్న పిల్లలు బండ్లు నడిపించుకుంటా అరే కాలేజీకి వస్తున్నాం మామ అనుకుంటా తుమ్మలు కొట్టడం, గట్టిగా ఒక మంది సంచెత్తితో మొయ్యని మొగోళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో. మళ్ళా అమ్మకి ఏమి అనడము, నాన్నకు నువ్వేం కష్టపడుతున్నావు, నువ్వు నాకేం కాదు చేస్తున్నావు అని చెప్పడం, ఇలాంటివి ఎందుకు అవుతున్నాయంటే సోపతి తవ్వ నాశనము. అందుకని నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే వేరే వాళ్ళ సోపతి చెయ్యాలి, పని మర్యాదగా సోపతి చేయాలి, మన పని ఏంటో మనం చూసుకోవాలి. ఆ అవసరం అయితే 100%. ఇప్పుడు రేపు నాన్నకి ఏదన్నా పానం బాగాలేదు, కోరికాడ పని చేసుకోవాలి అంటే మనం నేర్చుకుంటే మాత్రమే వస్తుంది ఆ పని. నువ్వు నేర్వకుండా కూలీల్లో పెట్టినావు అనుకో, ఆడొక రోజుకి 600 700 అంటాడు, ఒకసారి కళ్ళు అడుగుతాడు, ఓసారేమో చూరదాల్సలేదు అంటాడు, సగం కూలి పని చేస్తాడు, సగం కూలి పని చెయ్యడు. కనుక పర్సన్కు ఎడ్యుకేషన్ ఖచ్చితంగా అవసరం. చదువుకున్న వాళ్ళు మంచిగా చదువుకున్న వాళ్ళు ఖచ్చితంగా మంచిగా చదువుకోవాలి, మంచిగా పాస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ తిరుగుబోతులు ఎవరైతే ఉంటారో, సగం వ్యవసాయం చేసి సగం చదువుకోకుండా తిరిగే వాళ్ళు అయితే ఉంటారో, నేను చెప్పేది ముఖ్యంగా వాళ్ళకే ఈ వీడియో. ఇక్కడ చదువుకోనన్నా చదువుకోండి, అక్కడ పని అన్నా మంచిగా నేర్చుకోండి. రైతులు ఎంత కష్టపడతారు అన్నది మీకు అప్పుడు తెలుస్తుంది. అమ్మ నాన్న బాధ ఏందో అప్పుడు తెలుస్తుంది. అమ్మ కాలేజీకి పోతున్న బస్ ఫీజు అంటావు, వాళ్ళు ఎడికెళ్ళి తెచ్చిస్తుంది అనేది గ్రహించు. అని ఒక గంట సేపు బోర్కాడ పోయి పని చేయమంటే చేయలేవు. ఎందుకు చేయలేవు అంటే దొంగజాలక. కాబట్టి నేను ముఖ్యంగా చెప్తున్నా యువకులకు అందరికీ దయచేసి అమ్మ నాయనకు హెల్ప్ చేసుకుంటూ మంచిగా చదువుకోవాలి. కొద్దిగా చదువుకున్న వాళ్ళకి చెప్తున్నా, మంచిగా చదువుకున్న వాళ్ళు మంచిగా చదువుకోండి, జాబులు చేయండి. రిజల్ట్లు మంచిగా వచ్చినప్పుడు అప్లికేషన్ పెట్టుండి జాబ్లో పర్పస్ వల్ల దాన్ని ఉత్తగా రోడ్ల మీద తిరగద్దని చెప్పేసి మనస్ఫూర్తిగా ఇలా కోరుకుంటున్నారు. ఎందుకంటే చదువుకున్నోడి కంటే సాకులోడే పెద్ద మనుషులు ఆనాడే. కనుక చదువుకుంటేనే మంచిదన్నది నా అభిప్రాయం. నేను ఎవరిని తిట్టట్లేదు, ఎవరిని తప్పుపట్టట్లేదు. మన పని మనం చేసుకోవాలి, మన పని మనం నేర్చుకోవాలి. ఇప్పుడు నీకు చదువు పని ఉంటే చదువుకోవాలి, ఇంకా వేరేది పెట్టుకోవద్దు నెత్తిలా. అట్లా అని చెప్పేసి చెప్తున్నాను. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. ఓకే, బాయ్.